జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర గీతాశాస్త్రంలోని సాంఖ్యశాస్త్రంలోని 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి ఇంచుమించు 24వ శ్లోకం దాకా ఆచార్యులు ఉపదేశించిన అంతరార్థం ఉన్నది ఉన్నట్లుగా మీలో అనుష్ఠానమైతే మీ దృక్కోణ ఆలోచన సంవిధానం ప్రస్తుతం నిష్పరిమళ భరితంగా ఉన్నది పరిమళ భరితంగా మారితీరుతుంది. సంస్కరణని మీ అసురుడు నియంత్రించలేడు. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలని అసురుడు లేశ మాత్రం కూడా ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ద భగవద్గీత, especially the Sankhya Shastra, chapter number 2. If you could analyze the insight of chapter number 2, verse number 11 to chapter number 2, verse number 24, from 11 to 24, every single verbiage, the grandest eloquence, if you could inculcate that eloquence into your neurological brain, then an unstoppable enlightenment happens within you. Your asura cannot stop your evolution. Your asura cannot stop your enlightenment. Take it granted from me, all the thing you have got to do is chapter number 2, verse number 11, from chapter number 2, verse number 11 to chapter number 2, verse number 24. 11 to 24. All the thing you have got to do is just analyze and understand the insight of that beautiful teachings and inculcate into your neurological brain. And the title should be My Grandness, My Innate Consciousness, My Original Consciousness. సదస్సులారా, 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 2వ అధ్యాయం 24వ శ్లోకం దాకా ఒక మహాప్రస్థానం. ఆ 11వ శ్లోకం నుండి మనం 24వ శ్లోకం దాకా సారభూతమైన అంశాలని మనం అర్థం చేసుకుని, అనుష్ఠానం చేసుకుని, ధారణ చేసి ధోరణ మార్చుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. జయస్. ఎస్. భగవద్గీత చాప్టర్ నెంబర్ 2, వర్స్ నెంబర్ 11. 2వ అధ్యాయం 11వ శ్లోకం. ఎత్తుగడ ఏంటి? అశోచ్యాన్ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. మళ్ళీ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు, పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని ప్రాణములు పోని వారిని గురించి గాని శోకింపరు. సో ఇది బాహ్యార్థం. ఇది 2095 అర్థం. భగవద్గీత ఏంటంటే, ఆచార్యులైన శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా యావత్ మానవ సంతతికి ఉపదేశించిన తొలి అమృతోపమానమైన జ్ఞానం, అభిమంత్రించిన
తొలి మంత్రం అసోచ్యాన్. ఏది ఎలా ఉన్నా అన్నీ అలాగే ఉన్నా నువ్వు ముందు ఆ 7 పాపే అర్జున. ఆచార్యులైన గీతాచార్యులైన శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా యావత్ మానవాళికి అందించిన తొలి శబ్దశిల్పం, మంత్రాత్మకమైన తొలి ఉపదేశం అసోచ్యాన్. ఏది ఎలా ఉన్నా అన్నీ అలాగే ఉన్నా నువ్వు దుఃఖించటం, శోకించటం, రోధించటం, అలా వ్యధకి గురవ్వటం, దానికి ముందు ఆపేసి ఆనందంగా ఉండటానికి అంకురార్పణ పలుకు. The first and foremost eloquence, the beautiful preachings, the beautiful teachings, the beautiful spiritual discourse of Lord Sri Krishna through Arjuna. He has addressed the entire humanity through Arjuna. He has taught the human being, he has advised the human being, never ever get depressed, never ever get disappointed. Stop worrying. Say no to melancholy. In spite of all the intricacies you are facing in the real life, still be joyful, still be blissful, still be in the state of ecstasy. That is the first and foremost suggestion given by Lord Sri Krishna through Arjuna to entire humanity. ఎందుకు ఎంత దుఃఖదాయకమైన సంఘటన అయినా ఏడవక్కర్లేదంటే, ఎందుకంటే ఇది నిజం కాదు, నువ్వు నిజమైన వాడి. కానీ నిజమైన వాడు నిజం కానటువంటి దాన్ని నిజం కాదు కాబట్టే మనకి ఫన్. నిజమైన వాడు నిజం కానటువంటి దానికోసం ఎందుకు వెళ్తాడు? ఫన్ కోసం వెళ్తాడు. ఓకేనా? సో తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు జన్మలో, జీవితంలో జరుగుతున్న జరగబోయే సంఘటనలన్నీ నిజం కాదు కాబట్టి, అది కేవలం తమాషాగా మనం రచించుకున్న ఒక ఆట కాబట్టి, అది ఆటని తెలుసుకున్నప్పుడు అంత కష్టమైన ఆనందమే. మొట్టమొదటిగా ఇంత దుఃఖదాయకమైన నేపథ్యంలో కూడా మనం ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతామంటే, మనం యథార్థమని ఈ దృశ్యమాన జగత్తు, మరి ముఖ్యంగా తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు జన్మలో, జీవితంలో జరుగుతున్న జరగబోయే సంఘటనలన్నీ కేవలం మిథ్యే, మాయే, భ్రమే, స్వప్నమే, ఛాయే అన్న సత్యం అవగతమైనప్పుడు ఖచ్చితంగా ఆచార్యులు అసోచ్యానని చెప్పటంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆయనకి అది మాయని తెలుసు, మనకు తెలియదు. అంతకన్నా ఈ నిజం కానటువంటి దాన్ని నిజం అని అనుకోవటం మోహం. ఏంటి? నిజం కానటువంటి దాన్ని నిజం కాదని తెలుసుకోవటం ఎరుక. దాన్ని ఆనందం అంటారు. దాన్ని ఆనందం. సో మోహానికి ఆపోజిట్ ఆనందం, ఆనందానికి ఆపోజిట్ మోహం. ఓకేనా? తర్వాత పండితుడైన వాడు ప్రాణం ఉన్న వాళ్ళ గురించి కానీ ప్రాణం పోని వాళ్ళ గురించి కానీ ఆడేవాడు. పండితుడు అనేవాడు, జ్ఞాని అనేవాడు నిఘంటువులో మృత్యువు అనే అంశం ఉండదు. కాబట్టి ఇప్పుడు మన ధారణ మహోత్సవంలో 2 అంశాలు శాశ్వతంగా మీ సొంతం అయిపోవాలి. ఒకటి, ఆచార్యులైన శ్రీకృష్ణుడు సాంఖ్య శాస్త్రం 11వ శ్లోకంలో మానవాళికి అర్జునుడి ద్వారా ఉపదేశించిన ఒక అద్భుతమైన గీత తొలి శబ్దం, పరిచయమే పరవశం అన్న చందంగా అసోచ్యాన్. ఏది ఎలా ఉన్నా అన్నీ అలాగే ఉన్నా, ఓ మనిషి నువ్వు ముందు ఏడుపు ఆపే, దుఃఖించొద్దు, ఆనందంగా ఉండు అని చెప్పాడు. ఏముందిరా ఇక్కడ ఆనందంగా ఉండటానికంటే, నువ్వు నిజమైన వాడివి, ఇది నిజం కాదు. నిజమైన వాడు నిజం కానటువంటి దాన్ని ఇది నిజం కాదని గుర్తిస్తే ఉన్నదంతా ఆనందమే. నిజమైన వాడు నిజం కానటువంటి దాన్ని నిజమే అని అపోహపడితే అంత మోహమే, అంతా మాయే. కాబట్టి అది ఆనందం. The beautiful grandest advice by Lord Sri Krishna to entire humanity through Arjuna is, the scenario may be, there may be melancholy in the scenario. You may be facing the hardships in your life. The situation may be worst, but still you be joyful, you be blissful. How it is possible? When you are riddled in a situation where everything is problematic, where everything is, melancholy is there. So how can we be joyful in that scenario, in that situation? When you have realized the truth. The truth is, you are the grandest Sat, and the physical world, the world which is being experienced by the sensory organs, doesn't exist at all. It is only fictitious. It appears as if it is existing,
but truly it doesn't exist. It is only a virtual reality. When you have realized that, naturally you will be in the joyful state. Sir, how do you realize it? Sir, ఇదంతా నిజం కాదని ఎలా అనుకుంటాం సార్? ఎందుకు నిజం కాదంటే, ఓషో ఇది నిజం కాదన్నప్పుడు ఓషో ఇన్సిడెంట్ ఇలా వెనక జుట్టు నుంచి ఇలా పట్టుకున్నాడు అండి, తీసుకెళ్ళి గోడకేసి కొట్టబోయాడు. నిజం కాదు కానీ ఆడు నిజమే అంటే కానీ వదిలేదు, లేకపోతే ఇంకో సెకండ్లో పగల కొట్టేసాడు. నన్ను అలా పగల కొట్టినా సరే ఇది నిజం కాదని చెప్తా. ఎందుకు ఇది నిజం కాదంటే, శాశ్వతత్వం యొక్క దృక్కోణంలోంచి పాత్రను అధ్యయనం చేస్తే పాత్ర నిజం కాదన్న సత్యం తేటతెల్లమవుతుంది. ఏంటి? శాశ్వతత్వం యొక్క దృక్కోణంలోంచి పాత్రను అధ్యయనం చేస్తే పాత్ర నిజం కాదని అర్థమవుతుంది. ఉదాహరణకి, నేను సృష్టి ఆవిర్భవించకున్న ముందు నుంచే నేను అస్తిత్వంలో కొనసాగుతున్న ఒక దివ్యమైన తేజోమయమైన చైతన్యమూర్తిని. చైతన్యాన్ని అయిన నేను కొన్నేళ్ల క్రితం మరోసారి భూతలానికి విచ్చేద్దాం అనుకున్నాను. మరికొన్ని ఆధ్యాత్మిక లక్ష్యాల నిమిత్తం నేను భూతలానికి విచ్చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను వివేక్ అనే పాత్రని ఎంచుకున్నాను. ఒక పురుష దేహమాధ్యమాన్ని ఎంచుకుని వచ్చా. వివేక్ ఫస్ట్ నుంచి ఉన్నాడా? వివేక్ యొక్క దృక్కోణ ఆలోచనలు నావా? కాదు, అవి వివేక్ అనే పాత్రవి. సో శాశ్వతత్వం యొక్క దృక్కోణంలోంచి చూస్తే వివేక్ నిజమా? నిజం కాదా? వీడు కొన్నాళ్ళు ఉంటాడు, కొన్నాళ్ళు పోతాడు. తర్వాత స్త్రీని అవ్వచ్చు, తర్వాత అర్ధనారీశ్వరుడిని. అసలు నేను మానవుడినే కాదు. ఈ వివేక్ ఉన్న భయము, పిరికితనం, ధైర్యం, లేకపోతే ఇవేవి నాకు సంబంధం లేని లక్షణాలు. సో శాశ్వతత్వం యొక్క దృక్కోణంలోంచి ప్రస్తుతం మీరు పోషిస్తున్న పాత్రని దర్శిస్తే ఈ పాత్ర నిజం కాదని తెలిసిపోతుంది. పాత్ర నిజం కానప్పుడు పాత్రలో జరిగిన ఘటనలు నిజం కాదు. ఎప్పుడైతే ఇది నిజం కాదని తెలిసిందో, మీరు శాశ్వతమైన వాళ్ళని తెలిసిందో, ఇవి పాసింగ్ క్లౌడ్స్ అని తెలిసిపోయిందో, ఇంకా జాయ్ కాక ఏముంటుంది. అందుకని ఇంకోటి ఏమన్నారు? ఓపెనింగే. మనిషి దేనికి దుఃఖిస్తాడు? మృత్యువు, పాపభీతి. ఓపెనింగ్ మృత్యువుని లేపేశాడు సార్ శ్రీకృష్ణుడు. జ్ఞాని నిఘంటువులో మృత్యు ఉండదు. ఇన్ ది పర్సెప్షన్ ఆఫ్ ఎన్ ఎన్లైటెండ్ బీయింగ్ there is no term called death. You cannot see the term death in the dictionary of an enlightened being. You are pretending as if you are an enlightened being, but you are considering death. No enlightened being considers death. So రెండు ఫస్ట్ సూటిగా మన మస్తక పుస్తకంలో ఇవాళ అనుష్ఠానం చేసుకోవాలి. వెనక్కి తిరిగి చూడకూడదు, మన చూపు ముందుకే ఉండాలి. గమ్యం రమ్యమైతే గమనం గరుడు వేగంతో సాగిపోవాలి. గమ్యం రమ్యమైతే గరుడు వేగం. సో ఇప్పుడు మన మస్తక పుస్తకంలో పదార్థం నుండి పరమాత్మగా పరిణమించే ఈ శుభతరుణంలో గొంగళ పురుగు నుండి సీతాకోకచిలుకగా రూపాంతరం చెందుతున్న ఈ వైభవ వైదిక వేడుకలో తొలి అంకురార్పణ అశోచ్యాన్, రెండోది జ్ఞాని యొక్క నిఘంటువులో మృత్యువుకి ఏనాడో మృత్యు వచ్చింది. మృత్యు అన్న అంశం ఎక్కడ ఎతికినా, స్త్రీ నుండి ఇతిశ్రీ దాకా ఎక్కడ ఎతికినా మృత్యు అన్న అంశం లేనే లేదు. ఓకేనా? మరి క్లోజ్ చేసి ఫస్ట్ కళ్ళు మూసుకుని దాన్ని సొంతం చేసుకుందామా? క్లోజ్ యువర్ ఐస్. మహిమాన్వితమైన గీతాచార్యులైన శ్రీకృష్ణుడు మానవుణ్ణి మాధవుడిగా మలచడానికి దోహదపడే దివ్య జ్ఞానాన్ని గీతాశాస్త్రంలో, మరి ముఖ్యంగా సాంఖ్య శాస్త్రంలో 11వ శ్లోకంలో ఉపదేశించను ఆరంభించారు. పరిచయమే పరవశం అన్న చందంగా ఎత్తుగడే అశోచ్యాన్ అశోచ్యాన్ అశోచ్యాన్. ఆచార్యులు అశోచ్యాన్ అన్న శబ్ద ప్రయోగాన్ని అర్జునుడి ద్వారా యావత్ మానవ సంతతికి ఉపదేశించారు. అశోచ్యాన్ అంటే ఏది ఎలా ఉన్నా అన్నీ అలాగే ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో నేను దుఃఖించను, శోకించను, రోధించను. ఏది ఎలా ఉన్నా నేను నా అంతరంగంలో ఆనందనందుడుగానే ఉంటాను. ఆనంద లహరి అనునిత్యం నాలో ఒక జీవ గంగల, ఒక జీవ నదిలా పొంగి ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ క్షణం ఈ వ్యాసాశ్రమంలో, ఈ వేద విద్యాలయంలో గొంగళ పురుగు నుండి సీతాకోకచిలుకగా రూపాంతరం చెందే ఈ వైదిక వైభవ వేడుకలో నేను ఒక ప్రమాణం చేస్తున్నాను. ఈ సత్యాన్ని సూత్రబద్ధం చేసుకుంటున్నాను. మళ్ళీ వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. ఏది ఎలా ఉన్నా అన్నీ అలాగే ఉన్నా
నా హృదయాంతరంగంలో ఆనందం అనే వైదిక వేడుక అవిచ్ఛిన్నంగా అప్రతిహతంగా సాగుతూనే ఉంటుంది. ఇంతకీ నేను ఎందుకు ఆనందంగా ఉంటానంటే, తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు జన్మలో జీవితంలో జరుగుతున్న జరగబోయే సంఘటనలన్నీ మిథ్యే, మాయే, భ్రమే, స్వప్నమే, ఛాయే. శాశ్వతత్వం యొక్క దృక్కోణంలోంచి పాత్రని దర్శిస్తే ఈ పాత్రే నిజం కాదని, నిజానికి ఎవరు మానవుడు లేడని, మానవుడు పురుషుడు కాదు, స్త్రీని కాదని, నేను ఒక దివ్యమైన ఆత్మ చైతన్యాన్నని, నేను ఒక అర్ధనారీశ్వరుణ్ణి, కేవలం నా ఆధ్యాత్మిక లక్ష్యాలు నెరవేర్చుకోవటానికి దేహదారి అయి భూతలానికి విచ్చేసిన ఒక అతిథి దేవోభవ, ఒక అతిథిగా విచ్చేసిన దేవదేవుడని అర్థమవుతుంది. అప్పుడు ప్రస్తుతం నేను పోషిస్తున్న పాత్ర యొక్క లక్షణాలు, పాత్రకి మధ్యలో జరిగే ఘటనలు, ఆ ఘటనలో గెలుపు, ఓటమి, సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా మిథ్య అన్న సత్యం అవగతమైపోతుంది. అందుకే సత్యాన్ని తెలుసుకున్న నేను ఏది ఎలా ఉన్నా అన్నీ అలాగే ఉన్నా సత్యనారాయణ వ్రతాన్ని అవిచ్ఛిన్నంగా అప్రతిహతంగా కొనసాగిస్తున్నానని నేను ఒట్టేసి చెప్తున్నా. The first and foremost teaching of Lord Sri Krishna is, he has advised humanity asochan. In spite of the hardships you are facing, in spite of the intricacies you are facing, in spite of the scenarios which are captivated in melancholy, still you take an oath that I will be in the state of joy, bliss, ecstasy, exuberance, effervescence. In the state of melancholy, why should you be in the state of joy? Because you are a God realized. Now you are an enlightened being. From the point of view of enlightened being, every single scenario which is happening in the human life, from the birth till death, is not really real. It is only a virtual reality. Nothing in this real world is really real. The world which is being experienced by the sensory organs, the character, the embodiment, nothing is really real. It is only a playful play. That's all. So when I have realized that it is only a game, it is only an adventure, it is only for the fun, then why not? What prevents me to celebrate, to breathe the joy? That is why I have decided enough is enough. So far I have worried for everything. Now no more worry, no more hurry. I am always I will cherish in the joy. Forever I have taken this oath. I have decided to behave accordingly. మీరు మీ హృదయాంతరంగంలో మీ పెదాలు కదలకుండా మీ మనోఫలకం పైన ఈ జ్ఞానాక్షరాలని అనుష్ఠానం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. సరిగ్గా అదే రీతిలో 11వ శ్లోకం ఉత్తరార్ధంలో ఒక జ్ఞాని యొక్క నిఘంటువులో మృత్యువు అన్న అంశం ఉండనే ఉండదు. కాబట్టి జ్ఞాని మృత్యువుని పరిగణించి రోధించడు. తన జీవితంలోంచి దూరం అయిపోయిన ఆప్తులు కూడా మరో తలంలో మరింత దివ్యంగా, మరింత ఘనంగా, మరింత వైభవంగా జీవిస్తూనే ఉన్నారన్న సత్యం అతడికి తేటపడుతుంది. కాబట్టి ఎప్పుడు ఒక జ్ఞాని మృత్యువుని పరిగణించి దుఃఖించడు. ఒక జ్ఞాని యొక్క నిఘంటువులో మృత్యు అన్న అంశం యొక్క జాడలు కూడా లేశ మాత్రం కూడా కానరావు. ఇన్ ది డిక్షనరీ ఆఫ్ అన్ ఎన్లైటెండ్ బీయింగ్ there is no word called death. If you analyze the thinking pattern of enlightened being, he is a God realized. He has realized his foreverness. He has realized the foreverness of everyone. So he will not, the word called death is ruthlessly discarded from the thinking pattern of the
enlightened being. So now I am a God realized. So ruthlessly I am discarding the word death from my dictionary, and I will replace with immortality. సత్యాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకున్న దేవదేవుణ్ణి అయ్యున్న నేను నా దృక్పథ ఆలోచన సంవిధానంలోంచి, నా నిఘంటువులోంచి మృత్యు అన్న అంశాన్ని శాశ్వతంగా బహిష్కరిస్తున్నాను. ఎందుకంటే జీవితం నిత్యం నిరంతరం నిర్విఘ్నంగా, అవిచ్ఛిన్నంగా, అప్రతిహతంగా కొనసాగుతూ ఉండే ఒక వేడుక. కాబట్టి మృత్యు అన్న అంశాన్ని నేను శాశ్వతంగా బహిష్కరిస్తున్నా. నా నుంచి దూరం అయిపోయిన ఆప్తులు దూరం అయిపోయారని అసురుడు నన్ను ఉసురు పెడుతూ ఉన్నా, వారు మరో తలంలో మరింత దివ్యంగా, మరింత ఘనంగా, మరింత వైభవంగా జీవిస్తూనే ఉన్నారన్న సత్యాన్ని పరిగణిస్తాను. మృత్యుని బహిష్కరిస్తాను. నేను ఖచ్చితంగా ఆనందంగానే ఉండి తీరుతాను. ఈ సత్యాన్ని నేను సూత్రబద్ధం చేసుకుని సూత్రీకరించుకుంటున్నాను. జీవించినంత కాలం ఈ సత్యంతోనే జీవిస్తాను. సరిగ్గా ఈ అంశాన్ని మీరు ఫోకస్ చేసుకోండి. మనందరం కలిసి సూత్రబద్ధమైన ఈ అంశాన్ని, లిపిబద్ధమైన ఈ అంశాన్ని సూత్రబద్ధం చేసుకున్నాం. సూత్రబద్ధమైన ఈ అంశాన్ని వాంగ్మయంగా ప్రకటించుకుందాం. శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా యావత్ మానవ సంతతికి అశోచ్యాన్ అన్న మహిమాన్వితమైన జ్ఞానాన్ని ఉపదేశించారు. అశోచ్యాన్ అంటే ఏది ఎలా ఉన్నా, అన్నీ అలాగే ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆనందంగా ఉండే తీరుతాను. ఎందుకంటే నేను నిజమైన వాణ్ణి. ఈ దృశ్యమాన జగత్తు కేవలం కల్పితమే, కేవలం ఒక ఛాయా చాపల్యమే. ఇది నిజం కాదని గ్రహించాను కాబట్టి, నేను నిజమైన వాడిని అని గ్రహించాను కాబట్టి నేను ఆనందంగా ఉండే తీరుతాను. ఐఎమ్ ఎ గాడ్ రియలైజ్డ్. ద గ్రాండెస్ట్ లార్డ్ శ్రీకృష్ణ త్రూ అర్జున has advised the humanity to always be joyful, to always be blissful, enjoy the state of ecstasy, exuberance, effervescence. I enjoy my life in spite of the hardships I am facing in this incarnation. In spite of the hardships I am facing in this incarnation, still I will be joyful because I have realized there is no reality in real life. That is why I cherish in the joy. Astu. ఒక జ్ఞాని యొక్క నిఘంటువులో మృత్యు అన్న అంశం, ఆ అంశం యొక్క జాడలు కూడా కానరావు. మృత్యువు తనని హతమార్చలేదని, మృత్యువు ఏ ఆత్మని హతమార్చలేదని, ప్రతి ఆత్మ చైతన్యం శాశ్వతమైనదేనని అర్థం చేసుకున్న నేను నా మదిలోంచి, ఎదలోంచి, అంతరంగాల అంతరంగంలోంచి మృత్యు అన్న అంశాన్ని శాశ్వతంగా బహిష్కరిస్తున్నాను. నా నుంచి దూరమైన వారందరూ, నా ఆప్తులందరూ మరో తలంలో, మరో తనువులో మరింత దివ్యంగా, మరింత ఘనంగా,
జీవిస్తూనే ఉన్నారన్న సత్యం తేటపడింది కాబట్టి నేను మృత్యువుని పరిగణించి దుఃఖించను. లిపిబద్ధమైన ఈ అంశాన్ని సూత్రబద్ధం చేసుకున్నాను. సూత్రబద్ధమైన ఈ అంశాన్ని ఆచరించే తీరతాను. అస్తు. Now I am an enlightened being. Now I am a realized God. In the point of view of a realized God, in the point of view of a foreverness, you cannot find the term death. So, I am discarding the stupid word called death from my inner thinking pattern. Because I am an immortal being. I am an entity who is going to exist forever. Death cannot kill me. Death can only ruin the embodiment. But I am a soul. I continue to exist even after I exit from this embodiment. That is why a realized God ruthlessly discards the term death from his thinking pattern. All my relations, though they are dead, they are still alive. They are still celebrating their life in a different consciousness. They are still joyful. Astu, Tadastu, Srirastu, Shubhamastu, Jayastu, Astu. Clap for yourself. Vivekamrutham.